ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ సమ్మర్కి ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు మనం కూడా సింపుల్ వేలో అందరికీ నచ్చేలాగా కేసర్ కుల్ఫీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ ప్లేస్ చేసుకోవాలి. బౌల్లోకి ఇప్పుడు 500 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 minutes బాయిల్ చేసుకుందాం. బాయిల్ అవుతున్న మిల్క్లోకి ఒక 100 ml ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేద్దాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాక ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 tablespoon మిల్క్లో నేను కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసేయాలి. కుంకుమ పువ్వు మిల్క్ మిక్స్చర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే కండెన్స్డ్ మిల్క్ ఒక 200 mlది నేను యాడ్ చేసుకుంటున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 500 ml మిల్క్ తీసుకున్నాం కదా, కన్సిస్టెన్సీ పావు వంతు వచ్చే వరకు ఇలా మిల్క్ని బాయిలింగ్లోకి విడిచిపెట్టేద్దాం. మిల్క్ బాయిల్ అయ్యే లోపు ఇలా 20 పిస్తాస్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే యాలకులు ఒక 3-4 ఇలాగా సీడ్స్ని యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. మిల్క్ థిక్గా మనం అనుకుంటున్న కన్సిస్టెన్సీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి పిస్తా అండ్ ఇలాచీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసిన దాన్ని ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes ఇంకా మీడియం ఫ్లేమ్లోనే అలా విడిచిపెట్టేద్దాం. దీన్ని ఇంకా థిక్గా ఫామ్ అవ్వాలి. ఇది ఇంకా థిక్గా అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది అవ్వడం. సో జస్ట్ ఇలా విడిచిపెట్టేద్దాం. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఆ కుల్ఫీకి క్రంచీనెస్ యాడ్ చేద్దాం. కొన్ని పిస్తాస్ని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నా అండ్ బాదాం రెండు యాడ్ చేసి జస్ట్ ఒక 1 minute ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 5-10 minutes కూల్ అవ్వడానికి రూమ్ టెంపరేచర్లో విడిచిపెట్టేద్దాం. చూడండి, కుల్ఫీ మిక్స్చర్ ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి మనం కలుపుకుందాం. ఇలా సైడ్స్కి మీగడ గట్ట అంటుకొని ఉండిపోద్ది కదా, జస్ట్ కలిపి ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం కుల్ఫీ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే మీరు చిన్న గ్లాస్లో కూడా వేసుకొని మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మౌల్డ్స్లోకి వేసుకున్నాక 5 to 6 hours ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకుందాం. ఒకవేళ మీరు మార్నింగ్ తినాలి అనుకుంటే ఓవర్ నైట్ మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ కావాలి అనుకుంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 5-6 hours తర్వాత ఇప్పుడు మన కుల్ఫీ మౌల్డ్లో నుంచి తీసుకుందాం. వావ్, యమ్మీ అండ్ టేస్టీ కేసర్ కుల్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఈ సమ్మర్లో చేసి పెట్టండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.